మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుని సన్నిధిలో దేవుని మాటలు ప్రత్యక్షంగా పరోక్షంగా చూడడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువుకే మహిమ. మీకందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. బిడ్డల పరీక్షల కొరకై ప్రార్థన చేద్దాం. మహాగణువైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఆయా పరీక్షల సమయం ఇది తండ్రి. ఎంతోమంది రాసిన వారు ఉన్నారు తండ్రి. ప్రభువా, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది నాయన. 10th క్లాస్ పరీక్షలు ఈ రోజు నుంచి మొదలుపెట్టారు. మరి 28, 29, 28 దాకా పరీక్షల సమయం ఉన్నది. దేవా, బిడ్డలందరికీ పరీక్షలు మీ జ్ఞానము, ఆరోగ్యము, ఆశీర్వాదము, చక్కటి సహాయం మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. తగిన జ్ఞానం ఇచ్చి వివేచన ఇచ్చి ప్రభువా, వారు మంచి పర్సంటేజ్ పాస్ అవ్వడానికి కృప దయచేయండి. ఈ రాత్రి వేళ లేఖన భాగంతో మాతో దర్శించండి. ప్రతి విషయంలో సహాయం చేసి నడిపించి మేలు జరిగించమని, మీరు చేస్తున్న ప్రతి మేలుకై, మీరు చేస్తున్న ప్రతి ఉపకారముకై మీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమును బట్టి ప్రార్థించే వాక్యాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదవబడినటువంటి వాక్యం కొరకే మనం చూద్దాం రండి. దేవుడు మరి మనకిచ్చే వాక్యం 68వ కీర్తన 19వ చరణం 20వ చరణాన్ని మనం చదువుకుందాం. ప్రభు స్తుతినందునగాక. అనుదినము ఆయన మా భారం భరించుచు ఉన్నాడు. దేవుడే మాకు రక్షణ అయి ఉన్నాడు. దేవుడు మా పక్షాన పూర్ణ రక్షణ కలుగు చేసి దేవుడే ఉన్నాడు. మరణము తప్పించుడు ప్రభు అయిన యెహోవా వశము. ప్రభు తన మాటలు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కీర్తన గ్రంథం దావీదు రాసినటువంటి సంకీర్తనలో 68వ కీర్తనలో దేవుని స్తుతిస్తున్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి మేలును బట్టి ప్రభుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఈరోజు మన జీవితకాలం పొడిగించిన దాన్ని బట్టి, మన జీవితకాలం ఆశీర్వదించిన దాన్ని బట్టి, మన జీవితానికి ఆరోగ్యం ఇచ్చిన దాన్ని బట్టి, మన జీవితాన్ని సంరక్షించిన దాన్ని బట్టి, అందును బట్టి ప్రభువుకి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయుష్కాలమైన ఆరోగ్యమైన ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము ద్వారా నిజంగా ప్రభువుని స్తుతి నొందునుగాక. స్తుతి నొందునుగాక అంటే ముగింపు. అసలు ఎందుకు స్తుతించాలంటే మా రక్షణకర్త అయి ఉన్న దేవుడు, మా భారాన్ని భరించిన వాడు, మమ్మల్ని రక్షించిన వాడు, మమ్మల్ని సంరక్షించిన వాడు, మాకు సహాయం చేసిన వాడు, మమ్మల్ని ఆదరించిన వాడు. కాబట్టి ఆయనకు స్తుతి కలుగునుగాక. దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. మన పిల్లల జీవితంలో ఈ దినం దేవుడు మనకి ఇచ్చాడు, ప్రభువుని స్తుతించాలి. ఈ కార్యం చేశాడు, ప్రభువుని స్తుతించాలి. ఈ మేలు చేశాడు, ప్రభువుని స్తుతించాలి. ఈ గొప్ప కార్యం సహాయం చేశాడు, ప్రభువుని స్తుతించాలి. దావీదు ప్రతి వేళలో, అన్ని వేళలో ప్రభువుని ఏం చేసేవాడు? స్తుతించేవాడు. మన నోట స్తుతి ఉండాలి, మన నోట కృతజ్ఞత ఉండాలి. విశ్వాసుల నోటారా ఏముండాలి? స్తుతి ఉండాలి. ఎప్పుడు? నష్టమైనప్పుడుగా స్తుతించాలి లేదా? కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన, బాధ అయినా, రోగమైన, ఏ విషయమైనా సరే ప్రభువును మనం ఏం చేయాలి? స్తుతించాలి. మనం ఎవరిని చూసి నేర్చుకుంటే దీనికి ఉదాహరణ బైబిల్లో యోబు గారిని చూడొచ్చు. ఉన్నప్పుడు స్తుతించాడు, లేనప్పుడు కూడా ప్రభుని స్తుతి. ఈరోజు ఈ కుటుంబం ద్వారా దేవుడు చేస్తున్నట్టు ఈ కార్యమును బట్టి ప్రభువును మనం ఏం చేయాలి? ఆయన స్తుతించాలి. స్తుతించుటది శోభస్కరం అన్నాడు, అది మనోహరం అన్నాడు, అది ఘనమైనది అన్నాడు. దేవుడు స్తుతుల సింహాసనాసీనుడు ఆయన. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళలా జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళలా జయమే. నా స్తుతులపైన
నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. కదండి, మన అంతరంగికుడు, మన ఆరాధ్య దైవం, మన స్తుతుల స్తోత్రాలకు కారణభూతుడు మన ప్రభునటువంటి యేసుక్రీస్తు దేవుడు. కుటుంబాలుగా ప్రభువుని స్తుతించాలి, వ్యక్తిగతంగా ప్రభువుని స్తుతించాలి, సమాజముగా ప్రభువుని స్తుతించాలి, సంఘంగా ప్రభువుని స్తుతించాలి. ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించి సంరక్షించాడు కాబట్టి ప్రభువుని మనం స్తుతించబద్దులం. ఎందును బట్టి ప్రభుని స్తుతినందునుగాక, ఎందును బట్టి దేవుడికి మహిమనందునుగాక అని చెప్పబడుతుంటే మా అనుదినం భారం మోసాడు. అంత మాత్రమే కాదు, మాకు రక్షణగా ఉన్నాడు ఆయన. ఎవరున్నాడు ఆయన? రక్షణగా ఉన్నాడు. ఒక సీఎంకి ఎస్కాట్ ఎలాగైతే ఉన్నారో మన కుటుంబాల్లో మనకి దేవుడు అలాగూ ఉన్నాడు. ఆయన సంరక్షకుడు. ఎటువంటి దేవుడు ఆయన? ఆయన సంరక్షకుడుగా ఉన్నాడు. ఆయన సంరక్షకుడుగా ఉన్నాడు కాబట్టి నిజంగా మనం ఆయన స్తుతించబద్దులం, ఆయన కొనియాడదగిన బద్దులం. జన్మదినం ఎవరిచ్చాడు? దేవుడు అనుగ్రహించినటువంటి భాగ్యం. ఈరోజు సృష్టి తయారు చేయాలంటే దేవుడే. ఆయనకి ఏ కర్త? ఆయన సృష్టికర్త. నిన్ను నన్ను కలుగు చేసిన వాడు కూడా ఆయనే, మన నిర్మాణకుడు కూడా ఆయనే. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం రండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం చూడండి ఆయన. ప్రసంగి గ్రంథం 12:2. చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల ముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని. బాల్య దినముల యందే సృష్టికర్తను ఏం చేసుకోవాలంట? స్మరణకు తెచ్చుకోవాలి. సృష్టికర్తను ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు స్మరణం అంటే గుర్తు తెచ్చుకోవాలి, తెలుసుకోవాలి. పిల్లకాయలకు మన 100 బస్సులే. ఒకప్పుడు మేము ఎట్ట బతికాం తెలుసా? ఈ రోజున మీరు ఉన్నారు కానీ మేము ఆ రోజులు అలా కాదురా, మా అమ్మ నాయన అలా చేయలేదు మమ్మల్ని, ఈరోజు మీకు అన్నీ మేము చేస్తున్నాం అంటాం కదా. ఓ అప్పుడు వాళ్ళు ఎట్లా తెలివి తెలిసిన? ఆ రోజైతే నువ్వు నాటి కాలంలో ఉన్నావు. ఏ కాలం? మీరు అజ్ఞాన కాలంలో ఉన్నారు, మీరు అంధకారమైన కాలంలో ఉన్నారు. ఇప్పుడు మేము టెక్నాలజీ కాలంలో ఉన్నాం. మీరు బుడ్డి దీపాల దగ్గర చదువుకున్నాం, మేము వెలుతురులో మంచి ఫోకస్లో చదువుతున్నాం. సెల్లోనే మాకేముంది? టార్చ్ ఉంది. అప్పుడు దీపమే టార్చ్. అంటే మీ దశ, మీ కాలం అప్పుడు వేరు, ఇప్పుడు వేరు కదా. పిల్లలు భలే తెలివిగా మాట్లాడతారు, మనతో చమత్కారంగా మాట్లాడతారు, చాతుర్యంగా మాట్లాడతారు. కానీ దేవుని వాక్యం ఉంటుంది, బాల్య దినములేందే నీ సృష్టికర్తను ఏం చేసుకోవాలంట? ఏమ్మా వినాలి. బాల్య దినములేందే మీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈరోజు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. తల్లి గర్భంలో రూపింపబడినప్పుడే నిన్ను చూసిన దేవుడు. బిడ్డ పుడతా ఉందంటే పుట్టిన తర్వాత బిడ్డను టకటకా చూస్తాం. ఆ బిడ్డ తెల్లగుండా నల్లగుండా, తల్లి రూపమా, తండ్రి రూపమా, అవ రూపమా, తాత రూపమా, అబ్బో ఎన్ని రూపాలు. ఆ బిడ్డ ఎలాగున్నాడు? ఎవరిని పోయిన బిడ్డ బాగున్నాడా? ఆ అమ్మాయి బాగుందా? ఆ అబ్బాయి బాగుందా? అచ్చు బాగున్నాడా? దొండ పండు లాగున్నాడా? ఆపిల్ పండు లాగున్నాడా? సిని పండు లాగున్నాడా? ఎన్ని పండ్లు? దేశంలో పండ్లన్నీ పేర్లు పెడతాం మనం. పుట్టినప్పుడు బాగుండడం కాదు, పెరిగినప్పుడు పద్ధతిగా పెరగాలి. అది పుట్టినప్పుడు ఏమీ తెలియదు, అప్పుడు బాగానే ఉంటారులే. పెరిగిన తర్వాత కదా వాడి కథ అంతా తెలిసేది, పెరిగిన తర్వాత కదా వాళ్ళ కథ అంతా తెలిసేది. పుట్టినప్పుడు ఎలాగైతే సంతోషిస్తారో తల్లిదండ్రులుగా మన జీవితాల్లో సంతోషించాలి. ఎవరు? తల్లిదండ్రులు. వారిని సంతోష పెట్టాలి మనం, వాళ్ళని దుఃఖ పెట్టకూడదు, వాళ్ళ బాధ పెట్టకూడదు. బాల్య దినములందే సృష్టికర్త, తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ నలుగురిని బాధ పెట్టకూడదు. అవునా కదా? టీచర్ని బాధ పెట్టి నువ్వేం చేస్తావు? ఈరోజు ఒక టీచర్ చెప్తున్నాడు, నిన్న చెప్తున్నాడు, సార్ 10th క్లాస్ స్టూడెంట్స్ అండి, లేడీ టీచరు లేడీస్ కామెంట్ చేస్తున్నారు. నేను ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ ట్యూషన్ నేర్పిస్తున్నారు వాళ్ళు. ట్యూషన్కి వచ్చే పిల్లలు ట్యూషన్ టీచర్నే ఏం చేస్తున్నారు? 10th క్లాస్కి అంత కామెంట్ చేసి స్థితికి వస్తే ఇంక నువ్వు ఎట్ట బాగుపడతావు?
టీచర్ని కామెంట్ చేసే స్థితిలోనికి పిల్లలు ఎదిగినారంటే ఎవరి కోసం చదువు చెప్తున్నారు? అంతే. తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా చర్య తీసుకుని పంపించి తర్వాత మరలా వార్నింగ్ ఇచ్చడం జరిగింది. నిజం. కాళ్ళు పట్టుకున్నారంట, తప్పు చేసాము, మేము టీచర్తో మేము ఇట్లా మాట్లాడడం తప్పు, తెలియకుండా మాట్లాడమని. అది ఆడపిల్లలు టీచర్ని అలా మాట్లాడడం తప్పుగా. ఏమి నేర్చుకున్నావు? అదెవరు లేకుంటారు. చదువు కంటే ఏది ముఖ్యం? సంస్కారం ముఖ్యం. సంస్కారం ఉండాలి. సంస్కారవంతమైన సోపు కాదు. ఈరోజు ఐటీఎంలో ఏం సోపా? సంస్కారవంతమైన సోపు కాదు. సంస్కారం అనేది నీ నమస్కారాన్ని బట్టి ఉంటుంది. ఆలోచించండి. వస్తున్న ఒకరికొకరు వందనాలు ఎందుకు పెడుతున్నావు? ఒకడు హృదయపూర్వకంగా పెడతాడు, ఒకడు తిట్టుకొని పెట్టేవాడు కూడా ఉంటాడు. ఏం చేయలేవు. ఇంకా పెట్టకపోతే తప్పదని పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రకాలు ఉన్నాములే. బాధతో పెట్టేవాళ్ళు, బాధ్యతగా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. భారంగా పెట్టేవారు ఉన్నాడు, భాగ్యంగా పెట్టేవారు కూడా ఉన్నారు. వీటన్నిటిని అర్థం చేసుకోవాలి. పిల్లలారా, ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం, దేవుడు మీకు ఇచ్చిన ధన్యత, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆశీర్వాదాలలో మీరేం చేయాలి? సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టికర్తని దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులని అలాగే మరి నీ దేవుణ్ణి నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విలువను, ఆ గౌరవం మనం ఆయనకి ఇవ్వాలి. దేవుని వాక్యం చూస్తున్నాం. ఎందుకు ప్రభుని స్తుతించాలంటే, ఎందుకు ఆయన స్తోత్రించాలి, ఎందుకు ఆయన సన్నుతించాలంటే ఆయన అనుదినము ఆ పదం చూస్తున్నాం. ఎప్పుడంట? అమ్మ నాయన మనం పంపిస్తున్నారు, స్కూలుకు పంపిస్తున్నారు, కాలేజీలు పంపిస్తున్నారు కదా. పిల్లలారా వింటున్నారా? ఇప్పుడు మిమ్మల్ని సంరక్షించేది ఎవరా? అమ్మా నాయన దేవుడా? నా మాట మీరు చెప్పాలి. మిమ్మల్ని కాలేజీలో పంపిస్తున్నారో సంరక్షించేది ఎవరు? అవునా? ఆయన. అక్కడ మన సృష్టికర్త దేవుడు చూస్తున్నాం. అందుకే ఆయన మనం స్తుతించాలి. రెండోది సంరక్షణకర్త, అంటే ఆయన రక్షణకర్త. 68వ కీర్తన 19 చూస్తున్నాం. ఆయనే మా రక్షణకర్త అయి ఉన్నాడు, అందుకే ఆయన స్తుతి నుండునుగాక ముగించాడు పదాన్ని. మన ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆయన సంరక్షించాడా లేదా? రాకపోకల క్షేమంగా మన బిడ్డ మన ఇంటికి వచ్చిందా? మన బాబు మన ఇంటికి వచ్చాడా? ఉదయకాలం బస్సులో పోయేటట్టును బస్సులో వస్తున్నారా? ప్రభు దేవుడు మన జీవితంలో ఎంత సహాయం చేశాడు, ఎంత మేలు చేశాడు. ఆనాటి మొదలుకు నాటి వరకు కూడా ఏమండి అర్థమవుతుందా? ఒకడు నవ్వుతా నన్ను చూడాలి. నవ్వుతా వాడు కొంచెం పొడుగు, నవ్వుతా తప్పకరెడ్డి బండాడు, ఈ లోపల పలు కిందకి ముందరకు వచ్చేస్తాడు. అది ఏం చేయాలి? ఇప్పుడు లోపల చర్మంకి గాడుబడి, అంటే వీడు ఎంత పడి ఉండాలి బెంచ్ మీద? ఏమరా అటామన్నా ఒకటి వాడు మాట్లాడలేకపోతాడు. ఏమరా జరిగిందని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చెప్తాడు, ఇది సార్ జరిగిన పరిస్థితి. అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో మనం అనుకోని ప్రమాదాలు. ఇంత సంవత్సరాలుగా దేవుడు కాపాడంటే ఎవరు రక్షించాడు? అందులో బట్టి ప్రార్థనలు పెట్టాలి, అందులో బట్టి ప్రభువును స్తుతించాలమ్మా. ఈ ఛానల్లో వింటున్న ఎవరైనా సరే, మేలైనా కీడైనా మీ ఇంట్లో స్తుతి ఉండాలి. ఒక జన్మదినం జరుపుకున్నారా? సంఘాన్ని పిలిపించి, సేవకుని పిలిపించి, నీ స్తోమతోటి సేవకుని పిలిపించి ప్రార్థన చేయించుకో. ఇరుగు పొరుగు వారికి కొంత సువార్త అందించు. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి వస్తుంది. ఇన్నేళ్ళు దేవుడు ఏం చేశాడు? కాపాడాడు కదా. ఇన్నేళ్ళు దేవుడు రక్షించాడు కదా. ఇన్నేళ్ళు నేను సంరక్షించాడు కదా. అందును బట్టి ఏం చేయాలి? జన్మదిన వేడుకల్లో ఏమంటే మంచి కార్యాలలో ప్రభువుని స్తుతించబద్దులం. ఈ వాక్యం ద్వారా మనం వింటూ ఉండగా ఆయన రక్షణకర్త అయిన దేవుడుగా చూస్తూ ఉన్నాం. చూడండి, కీర్తన 116వ కీర్తన 116:6. 116:6 చూడండి. తర్వాత నేను కృంగి ఉండగా నన్ను రక్షించెను. ఆయన రక్షించేవాడు. కొన్ని సందర్భాల్లో బిడ్డల పరీక్షల సమయంలో కృంగిపోయి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా కృంగిపోయి ఉంటారు. కొన్ని సందర్భాల్లో చదువు ఒత్తిడి వల్ల కృంగిపోయి ఉండొచ్చు. వీటన్నిటిలో ఏం చేస్తారు? పరీక్షలు చూడకి అడగండి. పరీక్షలు చూడగా వాడు బాధగా ఉంటుందా, ఆనందంగా ఉంటుందా? వాడు కృంగిపోతాడు. ఎట్లా అయిపోతామేమో, ఏం చేయబోతామేమో, ఎన్ని మార్కులు వస్తుందేమో, తక్కువ మార్కులు వస్తే ఇంట్లో ఎట్లా తట్టుకునేదే, ఎక్కువ మార్కులు వస్తుందనే రాస్తాం. ఫెయిల్ అవ్వడానికి ఎవడు పరీక్ష రాయడు కదా.
పాస్ అవుతాననే రాస్తాడు. మార్కులు తగ్గిపోతే ఏమంటారేమో, వాడి బాధ అది, వాడి వేదన అది. ఏ రోజు వరకు అదా? పరీక్షలు స్టార్ట్ అయ్యి రిజల్ట్ వచ్చేదాకా. మళ్ళీ తర్వాత వాడి జీవితంలో బాధ అనేదే వాడికి ఉండదు. వాడి పరీక్ష వచ్చేప్పుడే బాధ. ఈరోజు ఇటువంటి పరిస్థితులు గుండా దేవుడు మనల్ని ఏం చేశాడండి? కృంగిపోయిన స్థితిలో సంరక్షించాడుగా. మా మనుషులు లోపల కృంగిపోయినాం అనుకో, ఏమొస్తుంది తెలిసిన? జబ్బు పడిపోతాం, అనారోగ్యంలో పడిపోతాం, రోగాల పాలైపోతాం, ఎంత వేసుకునే మందు తగ్గదు. అర్థమవుతా? మనుషులు అటువంటి పరిస్థితులు కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని వాక్యం మనం వింటూ ఉండగా, ఈ రాత్రి వేళ దేవుని వాక్యం చెప్పబడుతుండగా, మన జీవితంలో కృంగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు సంరక్షించాడు, అందును బట్టి ప్రభువుని స్తుతించాలి. ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడి ఈ స్థాయిలోనికి నడిపించాడు కాబట్టి అందును బట్టి ప్రభువుని స్తుతించాలి. సృష్టికర్త కాబట్టి స్తుతించాలి, సంరక్షకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన స్తుతించాలి. ఆయన సంరక్షకుడిగా ఉన్న దేవుడు. ఎప్పుడు మర్చిపోకూడదు మేలుని. చాలా ఇప్పుడు కూడా దేవుని మర్చిపోకూడదు. దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు చేసిన మేలు మరవకూడదు. అసలు మనుషులు చేయని ఉపకారం ఎవరు చేస్తాడు తెలిసిన? దేవుడు చేస్తాడు. కొన్ని విషయాల్లో దేవుడు డైరెక్ట్గా చేయడు, ఏ రూపంలోనే చేస్తాడు. ఆ రూపాన్ని అర్థం చేసుకునే, దేవా ఈ విధంగా మమ్మల్ని నడిపించి సహాయం చేస్తున్నావు ప్రభువా, అందును బట్టి నీకు కృతజ్ఞతలు మనం చెప్పాలి. ఈ వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం. ఆ తర్వాత దేవుని వాక్యులు చూడండి, హోషేయ గ్రంథములో మరొక మాట మనం చూద్దాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. హోషేయ గ్రంథం 13:9. నువ్వు ఎలాగున్నట్టు నాకు సహాయపు కర్తగా ఉన్నావు. మనం ఏం చెప్పామంటే, ఒకటి సృష్టికర్త, రెండవది రక్షణకర్త, మూడవది సహాయపు కర్త. నిజమా కదండి? ఈ జన్మదినంలో ఈ యొక్క జీవితానికి ఇన్ని సంవత్సరాలు కాపాడాడు కాబట్టి ఆయన ఎలాగొచ్చాడు? సహాయకర్తమ్మా. సహాయం చేసి ఉండొచ్చు కొంతమంది మానవ జీవితంలో. జీవిత సహాయం ఎవరు చేయాలి? ఆయుష్యమైన సహాయం ఎవరు చేయాలి? ఆరోగ్యమైన సహాయం ఎవరు చేయాలి? ఆయనే చేయాలి. నువ్వు తప్ప నాకెవరున్నా మనం పాడతావు. నిజమే. ఈరోజు దేవుడు మనకు ఎలా కొడుతున్నా? సహాయకుడుగా ఉన్నాడు. మరి సహాయకుడు కావాలంటే సహాయపు దాతను మనం ఏం చేయాలంటే పరిపూర్ణంగా నమ్మాలి. దేవుని ఎవరు ఎంత నమ్మితే అంత సహాయం కలుగుతుంది. కాబట్టి మీకు లేఖనం చూడండి, 28వ కీర్తన 7వ చరణం. కీర్తన 28:7. ఆయన యందు నా హృదయం నమ్మిక ఉంచును గనుక నాకు సహాయం కలిగింది. అమ్మా, ఈ రాత్రి వేళ నీకు సహాయం కలగాలంటే ఆయన యందు నమ్మిక ఉంచాలి. అది నమ్మకం ఉన్న వారికి సహాయం, నమ్మని వారికి ఎవరు చేస్తారు? హోటల్ దగ్గర పోయి అన్నా ఈ దోశ బాగుంటుంది అంటే, పోయా ముందా? అర్థమైందా? దోశ పోస్తాడనా ఈ దోశ బాగుంటుంది అనంటే, నిజం చెప్పినట్టే, పోయాను ముందా అంటాడు. ఆలోచన. దేవుని దగ్గరకు వచ్చి దేవుడు చేస్తాడా చేయడా, దేవుడు చేస్తాడా చేయడంటే ఆలోచన చేయండి. వాక్యంలో ఏం రాయబడుతుందంటే, నువ్వు నమ్మితే అంత, నమ్మిన వాళ్ళకి నమ్మినంత, నమ్మని వాళ్ళకి దుమ్ము అంటారు లోకం. ఈరోజు మనం నమ్మాం కాబట్టి దేవుడు ఇంతవరకు ఆయుష్కాలం, ఇంతవరకు ఆరోగ్యం, ఇంతవరకు ఆయన దయ ఆయన ఇచ్చాడు. అందులో బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులు. మనం ఆయన స్తుతించబద్దులం. కూర్చోండి. ఆయన స్తుతించబద్దులం. ఆయన సహాయపు కర్తగా చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 41:13 చూడండి. ఆయన యెషయా గ్రంథం 41:13. అది నీ దేవుడు యెహోవా, నేనేం చేస్తాను నీకు? నేను సహాయం చేస్తాను కాబట్టి. అది చెప్పిన ఆయన పట్టుకున్నాడు. గుర్తుపెట్టుకో, ఆయన పట్టుకున్నాడు కాబట్టే ఇంతకాలం బ్రతికాము.
ఆయన పట్టుకున్నాము కాబట్టే ఇంతకాలం జీవిస్తూ ఉన్నాం. ఆయన పట్టుకున్నాము కాబట్టే ఒకటి, ఆయన నిన్ను పట్టుకున్నాడో నువ్వు ఆయన పట్టుకున్నావు. నువ్వు ఆయన పట్టుకోకుండా వదిలింటే లోకంలో ఏమైపోతావా? మునిగిపోతావు, కొమిలిపోతావు, కృషించిపోతావు. ఈ ఆయుష్కాలంలో దేవుడు నిన్ను పట్టుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు ఆయుష్కాలం ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆయన పట్టుకున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు. పట్టుకున్నప్పుడు ఎలాంటి వాడు తెలిసినా సహాయం చేసే దేవుడు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎంత సహాయం చేసి ఉంటాడమ్మా, ఎంత సహాయం చేసి ఉంటాడా. కొన్ని సందర్భాలు తలనొప్పి వచ్చుంటుంది, తట్టుకోలేని తలనొప్పి. ప్రార్థన చేసుకుంటే ఏం జరిగింది? తగ్గిపోయింది. దేవా నీకు స్తోత్రాలయని ప్రభుని మనం స్తుతించవద్దులం. ఇట్లా బలహీనత లెక్కేసుకుంటే ఇన్ని సంవత్సరాల్లో ఎంత సహాయం చేశాడు దేవుడు. అంత సహాయం చేసిన దేవుడికి మనం పోయామండి, డాక్టర్ దగ్గరికి పోతే ఏమండి టీకా వేసుకోలేండి. సరే అండి రండి, మీ పేరు ఇంకా పెట్టలేదండి, వాళ్ళ అమ్మ పేరు పలాందండి, 450 రూపాయలు కట్టు. ఇది దేనికా? వేసినందుకు 450 రూపాయలు, మందుకు మళ్ళీ వేరే రేటు. దానికి వెయిటింగ్ లిస్ట్ 1 అవర్. డాక్టర్ అపాయింట్మెంట్కి 450 రూపాయలు. ఇట్లా ఆలోచన చేస్తే పుట్టినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల వరకు ఇప్పుడు దేవునికి మనం ఎంత ఇవ్వాలా? మనం అన్నం పెట్టి ఉండొచ్చు, మనం నీళ్ళు పోసి ఉండొచ్చు, మనం అన్ని ఆలన పాలన చూసొచ్చు, మంచి విటమిన్లు పెట్టి ఉండొచ్చు, మంచి బోన్ విటను, బూస్టో, హార్లిక్స్లో, పాలు, ఫ్రూట్సు, జ్యూసులు ఎన్నో పెట్టుంటామో కడుపు నిండా. అవన్నీ పెట్టినా మరి ఆయన ఏది చేయకపోతే ఈ ఆయుష్కాలం ఇంతవరకు నడిపించబడేదా? దేవుడు సహాయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నువ్వు దేవునికి హృదయపూర్వకంగా సంతోషంగా, దేవా నా ఆయుష్కాలం కాపాడి సంరక్షించావు తండ్రి, నీకు స్తోత్రమునే చెప్పాలి. ఆయుష్కాలం దేవుడు ఇలా నడిపించాడు కాబట్టి. అందుకే ఆయన గురించి రాయబడిన విషయాలు మనం చూస్తున్నాం. ఆలోచన అటువంటి ఇక్కడ దేవుడు మన జీవితాన్ని కలిగించాడు, సహాయం చేశాడు అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, సృష్టికర్త నిన్ను సృష్టించాడని, సమస్తమును సృష్టించే దేవుడని. అంత మాత్రమే కాదు, ఆయన రక్షణకర్త అని చదువుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఏ కర్త చదివాం? ఆయన సహాయపు కర్త. ఆయన అంతగా దేవుడు సహాయం చేశాడు. దేవుడు సహాయం చేయగా, దేవుడు ఆయుష్కాలం పెంచగా, దేవుడు మరొక సహాయం కూడా చేశాడు. అందులో బట్టి మనం చూడాలి. కీర్తన 16వ కీర్తన 7వ చరణం చూడండి. ఆయన మరొక కర్తను గురించి చదువుదాం. నాకు ఆలోచనకర్తను యెహోవా అది స్తుతించదను. రైట్ అమ్మా, ఈరోజు ఈ ఆయుష్కాలం పెంచిందే కాదు, ఆలోచన కూడా దేవుడు ఇచ్చాడు. మెచ్యూరిటీ లేకపోతే ఏం లాభం అండి? మైండ్ మెచ్యూరిటీ కావాలి ముందు, బాడీ మెచ్యూరిటీ కాదు. కొంతమంది బాడీ బాగుంటుంది కానీ ఏమి ఉండదు, మైండ్ మెచ్యూరిటీ, బుర్ర ఉండదు. బుర్ర అంటే బుర్ర ఉంటుందిలే, తెలివి ఉండదు. ఏమిరా ఎద్దులాగా పెరిగిన మొద్దు పనులు చేస్తున్నాం ఎవరంట. మనం సహజంగా మనం వింటాం ఆ పదాలు. ఈరోజు మైండ్ మెచ్యూరిటీ దేవుడు ఇచ్చాడు, ఆలోచించగలిగినటువంటి ఆ సామర్థ్యత దేవుడిచ్చాడు. అందును బట్టి ప్రభువుని స్తుతించాలి. మెచ్యూరిటీ మైండ్ లేకపోతే వాళ్ళు అడగండి, ఆ కుటుంబం ఎంత నరకాన్ని అనిపిస్తుందో. మరి దేవుడు మన స్థితిగతులు బట్టి ఈ భాగ్యం ఇచ్చాడే, ఈ ధన్యత ఇచ్చాడే, ఈ వైభవం ఇచ్చాడే, ఇంత జీవితం ఇచ్చిన దేవునికి హృదయపూర్వకంగా మనసారా ప్రభువుని స్తుతించాలి. ఆలోచన యొక్క జ్ఞానం, మనం చదువు పంపించాం, స్కూల్లో పంపించాం, కాలేజీలో పంపిస్తున్నాం, బిడ్డల్ని చదువుకోమని చెప్తున్నాం కదా. చదువుకోమని చెప్తామంటే నాకు చదివే రాదు అంటే ఏం చేస్తామా? ఎవడేం చేయలేడు, ఎవరేం చేయలేరు. దేవుడు చదువు అనే జ్ఞానం కూడా దేవుడు ఇస్తున్నాడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు క్రీస్తులో ఉన్నాయి. ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఇంతవరకు నెట్టుకొని వస్తున్నారు. అసలు తెలివే లేకుండా చేస్తుంటే నువ్వు ఎంత డబ్బు పోస్తే ఏమొస్తుందండి? తెలివి, భక్తి అనేది దైవమందులో పెంచండి బిడ్డల్ని. సోతలారా చూస్తున్న మీరందరూ కూడా నేను అనుభవాలు చెప్తున్నాను. యాజ్ అ టీచర్గా, దైవ సేవకుడిగా 23 సంవత్సరాలు
నా అనుభూతిలో చెప్తున్నాం. 18 సంవత్సరాలుగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను, నేటికి ఉంటున్నా. నేను కళ్ళారా చూసింది ఏదో తెలుసా? ఎవడైతే గురువు దగ్గర ఒబీడియంట్గా నేర్చుకొని చదువుతాడో వాడు మంచి ఐశ్వర్యవంతుడిగా అవుతాడు. ఒకసారి గెట్ టుగెదర్ పెట్టారు. గెట్ టుగెదర్ అంటే పిల్లలందరూ కూడా, వెళ్ళిపోయిన పిల్లలందరూ కూడా మమ్మల్ని పిలిచారు, టీచర్ని. ఒక 5 ఏళ్ళకి ముందు పిలిచి గెట్ టుగెదర్ పెట్టి కూర్చోబెట్టి మాకు మంచి భోజనం పెట్టి కోరుకుని బిర్యానీ పెట్టారు. పిల్లలు వాళ్ళు ఏంటంటే ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోలేదు, ఉద్యోగాలు చేస్తూ పాత టీచర్లు అందరూ కూడా మనం పిలిచి వాళ్ళందరికీ భోజనం పెట్టి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఒక స్కూల్లో మమ్మల్ని పిలిచారు. వాళ్ళు పిలిచిన తర్వాత మేము వెళ్ళాం, భోజనం చేసాం. అంతా అయిపోయిన తర్వాత అందరిని ఒక సమావేశం చేసి టీచర్ అంతా అడిగాం, రే నువ్వేం చేస్తున్నావురా, రే నువ్వేం చేస్తున్నావు అంటే ఒక్కొక్కడు చెప్తా ఉంటే మేము మా టీచర్ ముద్దులు చూసుకుంటున్నాం. అంటే వాళ్ళ సంపాదన అంత ఎక్కువ ఉంది. ఒకరంటాడు చూస్తే ఎంత నీ జీతం రే అంట, వాళ్ళ పేరు నిక్ నేములు ఉన్నాయి, వాళ్ళకి పేరు పెట్టి రే ఒరే కరుడా ఎంత నీ జీతం అని అడిగినాం. 2 లక్షలు సార్ నెలకే అంటాడు. వాడు ఉండా అట్లా చూసేది. అసలు ఆ రోజులో ఎట్టగొట్టామో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, సార్ ఆ రోజు తన్నగా ఆ రోజు కొట్టగా ఈరోజు ఇంత డబ్బు వచ్చింది సార్ అన్నాడు. నిజం, నేను అబద్ధం చెప్పను, నిజమే చెప్తున్నా. నేను మా దగ్గర కొట్టుకున్న వాళ్ళు, మా దగ్గర కొట్టించుకున్న వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు. మేము కొట్టిన వాళ్ళందరూ అట్టే ఉన్నారు. అంటే కొట్టమనే అర్థం కాదు, అంత ఒబీడియంట్గా వాళ్ళని చదివించాం. లోబడిన వారిని చేయిస్తాం, లోబడిన వాళ్ళు విడిచిపెడతాం, మేమేం చేయలేము. అలాగే రావడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. అర్థం చేసుకోండి, చదువు అనేది, జ్ఞానం అనేది, తెలివి అనేది దేవుడు సహాయం వారికి అనుగ్రహించాలి. చెప్పగలిగిన సామర్థ్యతని దేవుడు ఇచ్చేటట్టుగా ఉండాలి. ఇదే బోధిస్తున్నాం. ఈరోజు ఆత్మీయులుగా మనం జ్ఞానం ఎలా సంపాదించుకోగలం? లేఖన భాగంలో ఒక మాటను మనం ఆలోచిద్దామా? 119వ కీర్తన 24వ చరణం. ఆలోచన జ్ఞానం ఎలా సంపాదించగా నేటి దినాల్లో. చదువు నాయన. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అది నీ శాసనాలు నాకు ఎలాగున్నాయి? మా వాక్యం వింటున్న వారు ఈ వాక్యాన్ని ఎంత బాగా మీరు నేర్పిస్తారు మీ బిడ్డలకి, అవి ఆలోచనకర్తలుగా నడిపిస్తాయి. లోకస్తుల ఆలోచనలు జ్ఞానంతో పంపించావా, అది లోక జ్ఞాన ఆలోచనలతోనే నిలిచిపోతాయి. ఎంత చదువుతున్నావు అనేది కాదు, ఎంతగా మంచి పేరు సంపాదించావు అనేది ముఖ్యం. తల్లిదండ్రులు మిమ్మల్ని కోరుకునేదేది ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటారు మిమ్మల్ని? మీరేం పెట్టమని పోయమని ఏం అడగలా, వాళ్ళ పరువు తీయకుంటే చాలు. మీరు అమ్మా తల్లెత్తరు పిల్లలారా, మీ తల్లిదండ్రుల పరువు తీయకుంటే చాలు. మీరంతే. మీరు ఇచ్చే గొప్ప దీవెన ఏంటంటే తెలుసా, మీరు ఉన్నంత వరకు, వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ కంట్లో నీళ్ళు కార్చకుండా చూడండి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత సంగతులు మా దేవుడు ఎరుకు, అంతవరకు కన్యకలుగా బ్రతకండి. అదే జీవితం అంటే. అది లేకుండా నువ్వు చేసావా, కన్నీళ్ళ జీవితానికి నువ్వు తల్లిదండ్రులు కురిపించావంటే శోకం ఊరికే పోదు. ఈరోజు జాగ్రత్తగా జన్మదినం, బర్త్డేలు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అన్నీ మనం వింటున్నాం, అనుభవిస్తున్నాం. కానీ ఎలా అనుభవించగలుగుతున్నాం, అది ముఖ్యం. దేవుని వాక్యం చేత మనం పట్టబడుతుండగా జాగ్రత్తగా విందాం. వాక్యంలో రాబడినట్టుగా ఆయన ఆలోచనతో నింపబడతాం. దేవుని వాక్యం అనే ధర్మశాస్త్ర గ్రంథం ద్వారా మనం తెలియగలిగిన వారు అవుతాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24 వచనం చదివి మనం ముగిద్దాం. చూద్దాం, త్వరగా రండి. ఆయన ఎలాంటి ఆలోచనకర్త అయిన దేవుడుగా ఉన్నాడో మనం విన్నాం. మరి ఆయన ఎందుకు ప్రభుని మనము స్తుతించాలో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24 వచనం. అక్కడ రాబడిన మాట ఏంటో తెలుసా? సమాధానకర్త అని రాయబడింది బైబిల్లో. ఏ కర్త అయినా? అవును. పిల్లలు మంచి భవిష్యత్తు వస్తే తల్లిదండ్రులు సమాధానం పొందుతారు. దేవుని పిల్లలు బాగా కుటుంబంలో మంచిగా పెరిగితే దేవుడు సంతోషిస్తాడు. వరకు దేవుడికి సమాధానం కలిగించే విధంగా ఉండాలి. యేసు ప్రభు వారు నీకు నాకు సమాధానం కలిగించడానికి వరకు పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు క్రీస్తు ద్వారా సమాధాన సౌఖ్యం కలిగింది మనకు. ఆయన ద్వారానే మనకు సమాధానం. ఆయన పేరే సమాధానకర్త అయిన దేవుడు. అసమాధానంలో నా జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? సమాధానపరిచాడు. అందును బట్టి ప్రభువుని మనం స్తుతించాలి, అందును బట్టి ప్రభువుని కొనియాడాలి.
దేవా నన్ను సమాధానం చేసావు, పరలో